ఒకరోజు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక రకంగా, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో రకంగా ఎక్కడికి వస్తుంది? నిబంధన అనేది వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి. అంతే కదా. వాస్తవంగా చెప్పాలంటే నాకు అనిపించింది ఏంటంటే, ఎందరో ఉసురు పోసుకున్నాడేమో ధర్మారెడ్డి అనిపించింది. వైసీపీ వాళ్ళు ఉసిరే పోసుకున్నాడు అతను. తెలుగుదేశం వాళ్ళు కాదు. తెలుగుదేశం వాళ్ళు ఏం సఫర్ అవ్వాలి అప్పుడు. మీరు తెలుసో తెలీదు, తెలుగుదేశం మీడియా దర్జాగా బతికింది ధర్మారెడ్డి. తెలుగుదేశం మీడియా దర్జాగా బతికింది ధర్మారెడ్డి ఉన్నప్పుడు. వాళ్ళకే పెద్ద వేసాడు ఆయన. సాక్షి వాళ్ళకే పని జరిగేది కాదు అక్కడ. పైగా వైసీపీ నాయకుల్ని వెధవల్ని చేసి ఆడుకున్నారు ఆ రోజు. వైసీపీ నాయకులు పంపిస్తే ఎవ్వరికి దర్శనాలు అయ్యాయి కాదు. అది ఆ పార్టీలో వాళ్ళకి కూడా తెలుసు, బయటకు చెప్పుకోలేరు కానీ వాళ్ళు ఎంత అడిగితే పచ్చి బూతులు తిడతారు వాళ్ళు. అదే అవును, అంటే ఆన్ ద రికార్డ్ చెప్పరు కానీ ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. వైసీపీ వాళ్లే బాధితులు ధర్మారెడ్డికి. అవును, తెలుగుదేశం వాళ్ళే అదృష్టవంతులు ధర్మారెడ్డికి. అదే కదా. అవును, ఆయనతో చేయించేది ఏందాళ్ళు. ఆయన ఏంటంటే ఓ రకంగా ఓనర్షిప్ ఫీల్ అవుతారు కొండ మీద పనిచేసేటటువంటి వాళ్ళు. తప్పేంటి అన్నటువంటి రూట్లో తప్పు అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు. ఇక పైన ఎవడు చేయడు. ఆ విధంగా దేవుడు ఆలోచించాడేమో వీళ్ళ ద్వారా. అవును, అంటే ఇప్పుడు ఒక రకంగా అంతా అయిపోయింది సార్ ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు సిఐడి దర్యాప్తు అంటే ఏముంటది? ఇంకా చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ మొన్న అనుకున్న దాంట్లో ఇప్పుడు అతని మీద కేసు పెట్టలేదు కదా, ఇప్పుడు కేసు పెడతారు.